శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఓ చిన్న మనవి. మీ అందరికీ నా కథలు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కమెంట్ల ద్వారాను, ఇంకా నన్ను ప్రోత్సహించడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక మనం కథలోకి వెళదాం. ఈనాటి కథ శీర్షిక లక్ష్మి సరస్వతి. జానకి, వసంత అక్క చెల్లెళ్ళు. ఒకసారి బొమ్మల పండగ వచ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు. ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది. వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలంది. దాని మీద ఇద్దరికి తగువ వచ్చింది. లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి. కాదు, సరస్వతి కంటే లక్ష్మి మంచిది అన్నది వసంత. కాసేపు అక్క చెల్లెళ్ళు తగవులాడుకున్నారు. చివరికి జానకి ఇలా అంది, ఒక కథ ఉంది, అది విని నీవు ఎలా చెబితే అలా చేద్దాము అని ఇలా ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు వచ్చింది. మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలనంటే నేను ఎక్కువగా తోడ్పడగలను అని వారిద్దరూ పోట్లాడుకున్నారు. చివరికి లక్ష్మి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది. సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది. ఆ ఇద్దరూ అలా పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు. అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. మృగాలను వేటాడి వాడి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవడం అతని వృత్తి. చదవటం రాయటం అతనికి రావు. నూనె రాయని అతని జుట్టు రేగిపోయి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది. అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటా అంటూ వచ్చింది. లక్ష్మి దయ వల్ల అతనిలోనూ పరిసరాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. అతని పూరిగుడిస చక్కని అద్దాల మేడ అయింది. వెనకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుడిలాగా తయారయ్యాడు. ఆ అరణ్యానికి పక్కనే ఒక పెద్ద పట్టణం ఉంది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి నవమన్మధుడిలాగా ఉన్న వేటగాన్ని చూశాడు. అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజుకు ఒక్కతే కూతురు. ఆమె పేరు మోహనవల్లి. ఆమె తన తండ్రి వెంటబెట్టుకు వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది. రాజు అతనికి లక్ష్మీ మనోహరుడని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు. తన కూతుర్ని మనోహరుడికిచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుందనుకున్నాడు. ఒక రోజున లక్ష్మీ అమ్మ మనోహరుడికి ప్రత్యక్షమై, నేను ఉన్నంతకాలం నీకు ఎలాంటి కొరత ఉండదు, కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది. తల్లి అలాగా, సరే కాని నిన్ను ఒకటే కోరుతున్నాను, నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో, ఆ మాత్రం దయ చాలు అన్నాడు మనోహరుడు. సరేనన్నది లక్ష్మి. మరునాడు రాజు కొలువు తీరి ఉండగా మనోహరుడు ఎకాఎకిన వెళ్లి రాజకిరీటాన్ని ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు. కిరీటం పోయి దూరంగా పడింది. రాజబడులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికి వేయడానికి కత్తులు దూశారు. అప్పుడు రాజు, ఆగండి ఆగండి, అతడు మహానుభావుడు అని సైనికులను వారించాడు. ఇంతలో దూరంగా పడిన కిరీటంలో నుంచి బుస్సున నాగుపాము ఒకటి లేచి బయటికి వచ్చింది. సైనికులు దాన్ని వెంటనే చంపేశారు. కొలువులో ఉన్న వాళ్లంతా మనోహరుణ్ణి మెచ్చుకున్నారు. ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరుడిపై ప్రేమ ఇంకా ఎక్కువైంది. రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాడు. మరునాడు అర్ధరాత్రి మనోహరుడు లేచి రాజుగారి పడకింటికి బయలుదేరిపోతూ ఉంటే సైనికులు చాటుగా అతని వెంట బయలుదేరారు. అతను తిన్నగా గదిలోకి వెళ్లి రాజును రాణిని జుట్టు పట్టుకుని మంచాల మీద నుండి బయటికి ఈడ్చుకొచ్చాడు. సైనికులు మండిపడి అతని తల నరకడానికి కత్తులెత్తారు. రాజు వెనకటిసారిలాగానే వాళ్లను వారించాడు. ఈ లోపున ఆ గది కప్పు ఒక్కసారిగా కూలి ఊరుకున్నది. ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. మనోహరుడు మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు. ఆ మరునాడు రాజు మంది మార్బలంతో వేటకు వెళ్ళాడు. జంతువులను వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. చెట్టు మీద గండబేరుండ పక్షి త్రాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట గరళం జారి రాజు గొంతు మీద పడింది. మనోహరుడు కత్తితో గరళపు బిందువును గీసివేశాడు. కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరుడు రాజుని చంపుతున్నాడనుకు ఒక్కసారిగా అతని చుట్టుముట్టారు. రాజు జరిగిన సంగతంతా చెప్పి, అతను మహానుభావుడు, అతన్ని ఏమీ చేయకండి అని వాళ్లను మందలించాడు. రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతురుని మనోహరుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. పురోహితులు ముహూర్తం కూడా పెట్టారు. పెళ్లినాటి క్రితం రాత్రి లక్ష్మి మనోహరుడి దగ్గర ప్రత్యక్షమై, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది.
అతనికి ఏమీ తోచలేదు. ఎక్కడ లేని భయం కలిగింది. రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదికి వస్తుందోనని జంకు. అందుకని అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూట కట్టుకుని ఆ రాత్రి పారిపోయాడు. తర్వాత కొంతసేపటికి రాకుమారి, రాణి, రాజు, పరిచారికలు మేలుకొని మనోహరుడి కోసం వెతికారు. రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది. సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరుడి కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు. అప్పుడు సరస్వతి లక్ష్మిని చూసి, నమ్మిన వాణ్ణి ఇలా నట్టేట్లో ముంచుతావా? అది న్యాయమా అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ, నేను వాడి దగ్గర ఎప్పుడు ఎందుకు ఉండాలి? వాడి తిప్పలు వాణ్ణి పడని, లేదా నీ చేతనైతే ఏమన్నా సహాయం చేయి చూద్దాం అన్నది. సరస్వతి నేరుగా వెళ్లి వెనకటి పూరి గుడిసెలో ఉన్న మనోహరుణ్ణి ఆవేశించింది. ఇంతలో రాజు సైనికులతో గుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మనోహరుడు ఆశ్చర్యంతో, ఎందుకింత దుంపలు చేసుకుని వచ్చారు? నేను రేపు పొద్దుటికి రాకపోయానా అన్నాడు. రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు. పెండ్లి రేపు జరుగుతుందనగా ఈ రాత్రి పెండ్లి కూతురు నగలు ఎత్తుకుపోవాలి, ఇది మా కులాచారం అన్నాడు మనోహరుడు. రాజు సంతోషించి అతన్ని వెంటబెట్టుకుని వెళ్లి శుభముహూర్తాన తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. జానకి ఈ కథంతా చెప్పి, ఎప్పుడైనా లక్ష్మి ఒక చోట ఉండేది కాదు. లక్ష్మిని నమ్మటానికి వీలు లేదు. మానవుడికి సహాయం చేసి ఆదుకున్నది సరస్వతే కానీ లక్ష్మి కాదు. ఏమంటావు అని చెల్లెల్ని అడిగింది. వసంత అక్క చెప్పినట్లు ఒప్పుకున్నది. ఇంతటితో ఈ కథ సమాప్తం.